హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ వేసానండి. మంచిగా అయినాయి, చక్కగా ఉడికినాయి. ఇదిగోండి ఒక మొత్తం స్టాండ్ మొత్తం వేసాను. బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇడ్లీల్లోకి సాంబార్ చేశానండి. చక్కగా చూసారా, ముక్కలు వేసి మంచిగా దగ్గర చేశాను. ఇడ్లీలోకి బాగుంటుంది కదా సాంబార్. ఈరోజు మాకు సాంబార్ ఇడ్లీ అండి. తర్వాత సాంబార్ మిగులుతుందిలేండి, అంతా అయిపోద్దు బ్రేక్ఫాస్ట్లోకి. ఇదిగోండి బీన్స్ కడిగేసి శుభ్రంగా నీట్గా కడిగేసి ఇదిగోండి తొడిమిలు తీసేసి పెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్నగా కట్ చేసేసి బీన్స్ ఫ్రై చేసేస్తాను. బీన్స్ వండేస్తానండి. ఫస్ట్ స్టవ్ వెలిగిస్తాను. వేసేసానండి ఉల్లిపాయ, కరివేపాకు, ఎల్లుల్లిపాయ వేసానండి. పచ్చిమిర్చి చేయలేదు, వేసుకుంటే మీ ఇష్టం, ఒకటి వేసుకోవచ్చు. మా బాబు తినట్లేదు, ఎందుకని కారం వేద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి ఆయిల్, వెల్లుల్లిపాయ వేసాను, కారం వేస్తాను కదా, ఘాటు సరిపోద్దని నేను ఇంక వేయట్లేదు. వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా 2 స్పూన్స్ వేసేసుకోవాలి. మంచిగా ఈ ఉల్లిపాయలు అవి యాగనిద్దామండి. వేగినాక అప్పుడు బీన్స్ ముక్కలు వేసేసుకుందాం. ఓకే, ఇదిగోండి మా వారు చెరుకు ముక్కలు షుగర్ క్యాన్ తీసుకోనండి ఇట్లా కొట్టించేసి తీసుకొస్తారు ముక్కలు, లేదా బాటిల్లో వేసుకుని రసం తీసుకొస్తారండి. ఇవి అన్నం తిన్నాకండి ఈ పీసెస్ తింటే చక్కగా అన్నం అరుగుతుందండి మంచిగా. ఇవి చాలా మనకి టీత్కి కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. పళ్ళు కూడా చాలా తెల్లగా వస్తాయి అంటారండి ఇవి వాడితే కనుక. ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఇలా ముక్కలు కొట్టించుకొని చక్కగా ఒక్కొక్క ముక్క నిలవ కూడా ఉంటాయండి. ఇలా కవర్లు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, లేదా బాక్స్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కవర్ తీసేస్తానండి, నేను తెచ్చారు అయినప్పుడే మీకు చూపిస్తున్నాను. మనం ఇలాగా 2-3 పీసెస్ అన్నం తిన్నాక తింటే అండి మనకి పంటికి నోటికి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, ప్లస్ పళ్ళు క్లీన్ అవుతాయి, మనకి అరుగుతుంది కూడా అండి. షుగర్ ఉన్నవాళ్ళు కూడా అండి ఇవి తిన్నా ఏమి షుగర్ లెవెల్స్ పెరగవండి. మనకి షుగర్ జ్యూస్ అదే తాగితే పెరిగినంత ఇదిగా ఇవి పెరగవు కాబట్టి సో ఇది తినొచ్చు, మంచిగా ఉంటుందండి. పళ్ళు లేని వాళ్ళు అయితే జ్యూస్ తాగండి, ఏం కాదు. పెద్దవాళ్ళు పళ్ళు మంచిగా కొంచెం గట్టిగా ఉండే నవలగలిగితే కనుక ఇవి తీసుకోండి. సమ్మర్లో చాలా మంచిది కూడా అండి, హెల్త్కి కూడా ఇది జ్యూస్ తీసుకుంటే. ఇదిగోండి గ్రేప్స్ కూడా తీసుకొచ్చారు. ఇంక ఇవేనంటే ఎక్కువ సమ్మర్లో మేము తినేవండి మజ్జిగ, ఈ జ్యూసులని ఇట్లాంటివి తింటాం. ఇందులో ఒక ట్రిక్ ఉందండి, ఈ మనకి గ్రేప్స్ తీసుకునేటప్పుడు గ్రీన్గా ఉన్నాయి తీసుకోకండి, అవి పుల్లగా ఉంటాయి, పండలేనట్టండి అవి. ఇదిగోండి ఇలా ఈ కలర్ లైట్ ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా, ఇట్లా తీసుకుంటే అండి చక్కగా పండినట్టండి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి కూడా. మనం జ్యూస్ కూడా తీసుకోకర్లేదు, తీయగా ఉంటే చక్కగా తినేయచ్చండి. తర్వాత ఇదిగోండి లైన్ డేట్స్ అండి. ఇవి మార్నింగ్ టైంలోనండి ఒక 2-3 తిని పాలు కానీ ఏమైనా తాగుతాము. అదండి మాకు ఇట్లా రోజుకి ఏ ఒక ఫ్రూట్ అండి. వాటర్ మిలన్ తెచ్చారు, అది అయిపోయింది, నిన్న కట్ చేసుకొని తినేసాం. మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చారండి. ఇవి ఒక 2 days వస్తాము ముగ్గురికి. ఇది తిన్నాక ఏం తెచ్చారనేది మళ్ళీ వీడియోలు పెడతానండి. ఓకే అండి, నేను చెప్తున్నాను ఈ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తినండి సమ్మర్లోనండి. ఎందుకంటే డిహైడ్రేషన్ అవ్వకుండా మనం వాటర్ ఎక్కువ తాగాలి. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు అయితే కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగొద్దు. మ్యాక్సిమం కూల్ డ్రింక్స్ తాగొద్దు, మంచిది కాదంటున్నారు డాక్టర్స్. కాబట్టి మనం ఇట్లాంటి చెరుకు రసం కానీ మజ్జిగ తాగొచ్చు. ద బెస్ట్ ఈజ్ మజ్జిగ, చక్కగా వాటరు, ఇట్లాంటివి ఫ్రూట్స్లో కూడా ఇలాంటివి తీసుకోండి. మంచిగా హెల్త్ని మట్టుకి కాపాడుకోండి. సమ్మర్లో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, బీన్స్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. వేగుతున్నాయిలండి ఇంకా ఉల్లిపాయలు. ఓకే అండి, వేగినాక వేస్తాను. ఓకే అండి, మళ్ళీ చూపిస్తాను వీడియో నేను. ఓకే అండి, ఇంకొక మాట, ఈ గ్రేప్స్కి అండి మందు కొట్టేస్తారు కదా, వైట్గా ఉంటాయి చూడండి. ఏ ఫ్రూట్స్ అయినా కూడా మనం 1 hour, ఒక 1/2 hour ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకోనండి. మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసి ఉప్పు నీళ్ళు వేసేసి పెట్టి ఒక 1/2 hour అయినా తీసుకొని తినండి ఎవరైనా కూడా. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తున్నారు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఇట్లాంటి డైరెక్ట్గా తినొద్దు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. సో మీకు తెలియకుండా ఉండదు, ఏదో నాకు తెలిసిన చిన్న విషయం, చిన్న చిట్కా లాంటిది చెప్పాను అంతే అండి.
మ్యాక్సిమం ఏవైనా కూడా కడుక్కు తినండి, బయటకు తెచ్చుకున్నాయి మనం ఎప్పుడైనా కూడా. నేనైతే వాటర్ మిలన్ కూడా కడిగేస్తానండి, బొప్పాయి కానీ వాటర్ మిలన్ అనేవి కడిగేసి నేను కట్ చేస్తాను. అందుకే ఆ సలహా మీకు కూడా చిట్కా చెప్తున్నాను. ఓకే అండి, ఫ్రై చూద్దామండి. ఉల్లిపాయలు వేగినవి, ఇదిగోండి బీన్స్ ముక్కలు వేసేసాను. ఇందులో పసుపును కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలి. వేగినాక పసుపు ఉప్పు వేస్తాను. ఉప్పు పసుపు వేసుకోవాలి, చూపిస్తున్నాను చూడండి. బీన్స్ మీద మూత పెట్టాను కదండి, ఫ్రై మీద. ఇవ్వండి ఆ బీన్స్ ముక్కలు కొంతమంది కుక్కర్లో పెట్టుకుంటారు. అఫ్కోర్స్ నవ్వలేని వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, నవ్వలే వాళ్ళు అయితే మంచిగా కుక్కర్లో పెట్టక్కర్లేదండి. ఆ ముక్కల్ని ఉడకనే అవసరం లేదు. ఇదిగోండి ఒక చిట్కా చెప్తాను. ఇట్లా మూత కొంచెం లోతుగా ఉన్న మూత పెట్టి వాటర్ పోసుకోండి. చక్కగా చూడండి వాటర్ ఎంతవరకు వస్తుంది, లోనికి వెళ్ళవద్దు. ఇదిగోండి మూత స్ట్రైట్గా పెట్టుకోండి. ఈ వాటర్ చక్కగా వేడెక్కుతూ ఉంటాయి, మనకి లోపల బీన్స్ ముక్కలు కూడా ఉడికిపోతాయండి. ఇవి కానీ గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదా, అవి ఇట్లా ఉడకబెట్టేసుకుంటే సరిపోతాయండి. నేనైతే ఇలానే చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. పోషక విలువలు ఉంటాయి కదా, మనం ఉడకబెట్టేస్తే ఇవన్నీ వైటమిన్స్ కానీ పోషక విలువలు అన్నీ పోతాయి. అందుకని ఉడకబెట్టకుండా, తినలేని వాళ్ళైతే ఉడకబెట్టుకోండి, మళ్ళీ అలా తినేస్తే అరగవు. తినగలిగే వాళ్ళైతే ఇట్లా చేసుకోండి. బీన్స్ కర్రీ మెత్తగా ఉడుకుతాయి, చక్కగా ఉడుకుతాయి, కరకరలాడుతూ ఉంటాయి ముక్కలు, నోటికి తగులుతూ ఉంటాయి. తర్వాత పప్పుచారు పక్కన అట్లా తినడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి, నేను ఫ్రై అంతా అయినాక చూపిస్తాను మీకు ఎలా ఉడికినాయో. ఇలా వాటర్ పోసి లోతు గిన్నెలోనే పెట్టుకోండి మూత. ఇది ఒక మంచి చిట్కా అండి. వాటర్ అన్నీ పారబోసానండి, నేను తీసేసాను. చూద్దాం ఎలా ఉందో. చూడండి చక్కగా ఉందో, మంచిగా మగ్గినాయండి ముక్కలు. ఒక ముక్క తీసి చూద్దాం మెత్తగా అయిందో లేదో. కాలిపోతుందండి, చూడండి మీరే చూడండి. ఇది చక్కగా చూసారా, నేను అన్నానని కాదు, మెత్తగా అయింది. అది ఇలా చేసుకోండి మీరు కూడా. ఇదో ట్రిక్, మంచి టిప్ కూడా అనండి. కాలుతుంది, నేను మెత్తగా ఇలాగంటే మెత్తగా అయిపోతుందండి. దీంట్లో కారం వేసేసుకొని బాగా మగ్గినాక దించుకోవాలి. అందాక మూత పెడదాం కాసేపు. ఉప్పు అది చూసుకోండి, ఇప్పుడే మీరు ఉప్పు సరిపోయింది నాకు. ఉప్పు చూసుకోండి, కారం వేద్దాం తర్వాత. దించే ముందే కారం వేసుకోవాలండి, లేకపోతే మాడు పట్టేస్తుంది, అడుగు పట్టేస్తుంది. దించే ముందు కారం వేసుకొని ఒక 2 minutes అయినాక ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఎప్పుడు వేయాలి కారం అనేది చెప్తాను. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. వేగిపోయిందండి మంచిగా. ఒక హాఫ్, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేయలేదు కదా, హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుందండి. ఈ ఎండాకాలం కారాలు అవి ఎక్కువ తినొద్దు, సో తగ్గించేసుకొని దాని పక్కన టమాటా రసం కానీ, పప్పుచారు కానీ, పప్పు పాలకూర ఇట్లాంటిది ఏదైనా లూజ్గా ఉండేది వండుకొని ఇట్లాంటి ఫ్రై నంచుకు తింటే పక్కన బాగుంటుందండి. అది ఇది వేగిపోయిందండి మంచిగా. ఒక 2 minutes పచ్చిగా వాసన పోయే వరకు కారం ఉంచుకొని తిప్పేసేయలేనండి. ఒక 2 minutes పెట్టేస్తాను మూత, చాలు. మంచిగా వేగిపోయింది. కారం పచ్చివాసన పోయే వరకు ఉంచుకుందామండి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, నా వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.